IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పొందిన విషయం తెలిసిందే. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పార్టీ దిగజారిపోయింది. దీనితో పార్టీ కోలుకునే పరిస్థితి లేదని నాయకులు ఒక నిర్ణయానికి వచ్చేశారు. ముఖ్యంగా 2019 ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీకి జంప్ చేసిన నాయకులు తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. దీంతో వచ్చే 5 ఏళ్ల పాటు వారికి వైసీపీలో మనుగడ కష్టమని అర్థమైపోయింది. దీంతో ఇప్పుడు తిరిగి గూటికి చేరుకునే ప్రయత్నాలు ప్రారంభించిన పాతచూపు ఫలితంగా వైసీపీ నుంచి జారుకునే నాయకుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కుటుంబం వైసీపీకి రామ్ చెబుతున్నట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో ఆయన తన కుమారుడు వెంకటేష్కు చీరాల టికెట్ ఇప్పించుకున్న విషయం తెలిసిందే. అయితే టీడీపీ అభ్యర్థి కొండయ్యపై వెంకటేష్ చిత్తుగా ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి కరణం కుటుంబం వైసీపీకి దూరంగా ఉంటోంది. ప్రస్తుతం జరుగుతున్న చర్చల ప్రకారం కరణం కుటుంబం త్వరలోనే తిరిగి టీడీపీలోకి వెళ్లిపోతుందని సూచిస్తోంది. దీనికి సంబంధించి తనకు ఉన్న పరిచయాలతో బలరాం సైకిల్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానికంగా కాంట్రాక్టు పనులు చేస్తూ ఉండడం, వ్యాపారాలు, ఇతర కేసుల్లోనూ ఉండడంతో ఆయనకు ఇప్పుడు అధికారికంగా మద్దతు అవసరమని నివేదనకు గురైంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ వైపు చూపు చూస్తున్నారు. అయితే చంద్రబాబు ఏ మేరకు ఆయన అవకాశం కల్పిస్తారు అనేది చూడాలి. ఎందుకంటే 2019లో టీడీపీ తరపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో కరణం ఒకరు. ఆనాడు పార్టీని వీడొద్దని చంద్రబాబు బ్రతిమిలాడిన కరణం వినిపించుకోలేదు. తన కుమారుడి భవిష్యత్తు అంటూ ఆయన పార్టీ మారిపోయాడు. అయితే ఎక్కడా చంద్రబాబుపై విమర్శలు చేయకపోవడం ఒకటే ఆయనకు కలిసి వస్తోన్న అంశం. మరి ఏ మేరకు ఆయనకు చంద్రబాబు అవకాశం కల్పిస్తారు అనేది చూడాలి. ఇదిలా ఉంటే వైసీపీ ఓటమి తరువాత ఆ పార్టీ నుంచి నాయకులు జారుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేశారు. విజయవాడ ఎంపీగా వైసీపీ టికెట్పై పోటీ చేసిన కేసినేని నాని కూడా రాజకీయాలకు దూరమని ప్రకటించారు. సినీ నటుడు ఆలీ కూడా వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాలకి దూరంగా ఉంటారని ప్రకటించారు. ఇక క్షేత్రస్థాయిలో చిత్తూరు కార్పొరేషన్ ఇప్పటికే కూటమి వశమైంది. ఇప్పుడు గుంటూరులో కూడా కార్పొరేటర్లు వైసీపీని వదిలేస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో వైసీపీ పూర్తిగా ఖాళీ అయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.